హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఉదయాన్నే వార్తలు చూశాను. తిరుపతిలో తోపులాట జరిగింది, 6 చనిపోయారు, మిగతా వారిని హాస్పిటల్లో జాయిన్ చేశామని. ఆ వార్త చూడగానే నాకు ఒకటి అనిపించింది. దేనికోసం తోపులాట జరగాలి? ఏమైనా ఫుడ్ పెడతారంటే ప్రతి ఒక్కరికి అందరికీ పెడతారు కదా. కొంచెం ముందుగా దర్శనం ఏంటంటే ఒక 5 నిమిషాలు అటు ఇటులో అందరికీ దర్శనం అవుతుంది కదా. దేని గురించి తోసుకోవాలి? ఈ ఘటనలో నాకు అనిపించింది విషయం ఏంటంటే, అక్కడ నిర్వహించేవారు తప్పు ఎంత ఉందో అంతకు మించి ఎక్కువ తప్పు భక్తులదే ఉంది అని నాకు అనిపించింది. అసలు దేనికోసం తోసుకోవాల్సిన అవసరమే వచ్చింది? అక్కడ ఉన్నారంటే ఆల్రెడీ దర్శనాన్ని అవకాశం వచ్చినట్టే కదా. ఖచ్చితంగా ఒక అరగంట గంట లేట్ అయినా దర్శనం అవుతుంది. పోనీ ఫుడ్ కోసం అంటావా? అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సరిపడా ఫుడ్ పెడతారు. తిరుపతిలో ఏం తక్కువేం లేదు కదా. మరి ఎందుకు తోపులాట? ఎక్కడైనా కానీ ముందు అక్కడ నిర్వహించే వారిని మనం తప్పు పట్టే ముందు మన తప్పు ఏముంది, మన తప్పు ఎంత ఉంది అనేది కూడా ఆలోచన చేయాలి. అయితే ఖచ్చితంగా నాకు అనిపించింది 100కి 200% భక్తుల తప్పు ఎక్కువ ఉంది, అక్కడ నిర్వహించే వారి తప్పు కూడా ఉంది. ఏదేమైనా అలా జరగడం బాధాకరం. దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు దేవాలయం ఆవరణలోనే ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. అక్కడ నిర్వహించే వాళ్ళు అలాగే భక్తులు కూడా మళ్ళీ ఎప్పుడు ఇలాంటి జరగకుండా జాగ్రత్తలు చూసుకోవాలని ఆశిస్తున్నాను. మరి మీరేమంటారు? కామెంట్లో